సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఈ 100 బెడ్ హాస్పిటల్ ఎంతో వర్ణాలమైన సౌకర్యాలతో మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ 3 ఆపరేషన్ థియేటర్స్ విత్ లేటెస్ట్ టెక్నాలజీతో ప్రారంభించబడింది. ఈ హాస్పిటల్ ద్వారా గుంటూరు నగర ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా ప్రపంచ నాణ్యతతో కూడిన వైద్య సేవలను మన నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరూ ఈ సర్వీసెస్ని వినియోగించుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్పెషలైజేషన్ ఏమేమి ఉందండి? ఇది ఎక్కువగా నేను గత 17 సంవత్సరాల పైగా కిడ్నీ స్పెషలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ కిడ్నీకి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అంటే ఎమర్జెన్సీ డయాలసిస్తో పాటు అండ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. అంటే పేదలకు సర్వీసెస్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అందుబాటులోకి త్వరలో తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా డాక్టర్ రాధికా రాణి గారు ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడి గుంటూరు జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. వారు కూడా వారి సేవలను ఈ హాస్పిటల్లో అందజేయగలరని తెలియజేసుకుంటూ ఉన్నాను. అంటే వీరిలో పాము కాట్లు, పురుగు మందులు తీసుకున్న వాళ్ళు, బర్న్స్, యాక్సిడెంట్, ట్రామా ఇలాంటివి, పెయిన్ మేనేజ్మెంట్ లాంటివి కూడా ఈ హాస్పిటల్ ద్వారా అందుబాటులోకి తీసుకురాగలమని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎన్ని బెడ్స్ ఉన్నాయండి మీ దగ్గర? ఐసీయూ కానీ బెడ్స్ కానీ? 14 బెడ్ మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, 3 బెడ్ సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండ్ 16 బెడ్ హిమోడయాలసిస్ యూనిట్ ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. 24/7 సార్? 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎంతో అత్యాధునికమైన పరికరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాష్కు సంబంధించిన ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అందుబాటులో తీసుకొచ్చాము. అంటే ఖచ్చితమైన ల్యాబ్ ఉండాలి అనే ఉద్దేశంతో అలాంటి కంపెనీకి సంబంధించిన పరికరాలు ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉంచాము. ప్రజలందరూ తప్పక వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీరు ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ఏమైనా సహకరించాల్సిన అవసరం ఉందా? అంటే ఆరోగ్యశ్రీ పరంగా ఎప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటూనే ఉంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి 2007 నుంచి దాదాపుగా అది ఏ డాక్టర్ కూడా మరవలేంది. అవి అలాగే కొనసాగుతాయని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్య అతిథులు ఎవరు వచ్చారండి? మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీమతి విడుదల రజనీ గారు చేసి హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను డాక్టర్ రాధికా రాణి చంద్ర. ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాయిజనింగ్ సర్వీసెస్, పెయిన్ సర్వీసెస్ లేటెస్ట్ టెక్నాలజీస్తో అందుబాటులోకి తీసుకొచ్చాము. ఈ సర్వీసెస్ అన్నీ పురప్రముఖులందరూ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాము. ఈవెన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ కూడా తీసుకొస్తాము, అత్యంత త్వరలో తీసుకొస్తాము. అవన్నీ అంటే పేద ప్రజలకు కూడా ఉపయోగపడతాయి. అందుబాటులోకి తీసుకొస్తాము. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.